పట్టిసీమపై ఉండవల్లి గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై సై అంటే సై అంటున్నారు. ప్రాజెక్టుతో కలిగిన లాభాలు కనిపించడం లేదా అని బుచ్చయ్య ప్రశ్నిస్తుంటే దానివల్ల పెద్దగా ఉపయోగం లేదంటున్నారు ఉండవల్లి. ఆ ఇద్దరి మాటకు మాట చూద్దాం. వేళ పట్టిసీమ పోలవరం మీద నేను గత 2 సంవత్సరాలుగా లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం తరఫు నుంచి ఎవరు సమాధానం చెప్పలేదు. బుచ్చయ్య చౌదరి గారు ఇనిషియేట్ చేసి కృష్ణా యాప్రాన్ మీదకి రా, అక్కడే తేల్చుకుందాం అని కొంచెం అయితే సమాధానం చెప్తాన్నాడు ఆయన. సో ఈవేళ 10:30కి 11 గంటలకి టైం ఇచ్చాడు. ఒక అరగంట ముందే, అంటే నాకు తెలియదు ఏరియా యాప్రాన్ కట్టారన్న సంగతి కూడా తెలియదు. అది చూద్దామని అరగంట ముందే వచ్చాను. ఏనాడు లేని పంట కృష్ణా డెల్టాలో వచ్చిందని రైతులు మురిసిపోయి పండగలు చేసుకున్నారు. మరి పైనుంచి చుక్క నీరు రాలే, నాగార్జున సాగర్కి నీరు రాలే, శ్రీశైలానికి నీరు రాలే. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే 56 TMC తోటి పాటు పులిచింతల ప్రాజెక్టులో మనకి చేకూరిన నీటిని కూడా వాడుకొని మనం కృష్ణా డెల్టాని మనం సస్యశ్యామలంగా పండించుకోగలిగాం. ఫలితంగా 5,000 కోట్లు, అంటే 2 సంవత్సరాల్లో 7,500 కోట్ల రూపాయల పంటల్ని మనం సాధించుకోగలిగామంటే గోదావరి అనుసంధానం వల్ల. మరి ఏ విధంగా పట్టిసీమ దండగంటున్నారో మాకైతే అర్థం కావట్లా. ఆయన ఇక్కడ రైతు కాదు, ఎకరం సెంటు భూమి ఉందో లేదో నాకు తెలియదు. రోజు అవాకులు చవాకులు పేలటం. నేను ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని, మీరు రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పోలవరం ప్రాజెక్టును మొదలుపెట్టేవారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. మీ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఎందుకని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు?